పూర్వం లక్ష్మీపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక భారీ మామిడి చెట్టు ఉంది. అది గ్రామానికి జీవం లాంటి చెట్టు. ఆ చెట్టు వేసవి కాలంలో అందరికీ చల్లని నీడనిచ్చేది మరియు మంచి మామిడికాయలు ఇచ్చేది. ఆ మామిడి చెట్టు పక్కనే ఒక ఉడత, ఒక పిచ్చుక తమ తమ గూళ్ళు కట్టుకుని నివసించేవి. ప్రతిరోజు ఉదయం కలుసుకుని మాటలు చెప్పుకుంటూ రోజును ప్రారంభించి సంతోషంగా నివసించేవి. వాటి మధ్య ఎంతో మంచి స్నేహం ఉండేది. పిచ్చుక ఏదైనా గింజలు తెచ్చినా, ఉడత మామిడికాయలు తెచ్చినా రెండూ పంచుకునేవి. ఒకరోజు ఉడత ఆ మామిడి చెట్టుపై బాగా పండిన మామిడికాయలు తింటూ చెట్టుపైనే కూర్చుని ఆనందంగా చుట్టూ చూస్తోంది. ఆ సమయంలో కొమ్మల మధ్య నుంచి ఓ చిన్న చిన్న అరుపుల శబ్దం వినిపించింది. అది సాధారణ శబ్దం కాదు, ఏదో బాధతో ఉన్న శబ్దం. ఆ శబ్దం విన్న వెంటనే ఉడత త్వరగా ఆ గూడు దగ్గరకు వెళ్లి చూసింది. చిన్న చిన్న పక్షి పిల్లలు నోళ్లు తెరిచి ఏడుస్తున్నాయి. ఉడత గూడు చుట్టూ చూసినా పక్షి పిల్లల తల్లి కనిపించలేదు. గూడు పూర్తిగా ఖాళీగా ఉంది. పిల్లలు మాత్రమే బెదిరిపోయి ఉన్నాయి. ఉడత తల్లి ఎక్కడో ఆహారం తెచ్చేందుకు వెళ్లి ఉండొచ్చు, వెంటనే వస్తుంది అని ఉడత తనలో తానే అనుకుంది. కాని చాలాసేపు అయినప్పటికీ తల్లి పక్షి రాలేదు. సాయంత్రపు వెలుతురు పడటం మొదలయ్యింది. పక్షి పిల్లల ఏడుపు మరింత పెరిగింది. ఏడుపు విన్న ఉడత కూడా కన్నీరు కార్చింది. వెంటనే ఉడత తన స్నేహితురాలైన పిచ్చుక దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. పక్షి పిల్లలు ఏడుస్తున్నాయి, తల్లి కనిపించడం లేదు అని ఆందోళనగా చెప్పింది. పిచ్చుక కూడా ఆశ్చర్యపోయి అయ్యో ఇప్పుడు ఏం చేద్దామని అడిగింది. పరిస్థితి ఇద్దరికీ ఆందోళనకరంగా అనిపించింది. ఉడత కొద్దిసేపు ఆలోచించి సాయంత్రం వరకు తల్లి పక్షి రాకపోతే నేను పిల్లలను చూసుకుంటాను, వేరే దారి లేదు అని ధైర్యంగా చెప్పింది. అప్పుడు పిచ్చుక ఒక గొప్ప సలహా ఇచ్చింది. కానీ ఈ పిల్లలకు ఆహారం తేవడం, ఎగరడం నేర్పడం ఇవన్నీ వారి తల్లే చెబుతుంది కదా అని చెప్పింది. నువ్వు ఎంతో మంచిదానివి, కానీ తల్లి పక్షి చేసే పనులు వాటిని నువ్వు చేయలేవు అని పిచ్చుక సీరియస్గా అన్నది. కాబట్టి ముందుగా తల్లి పక్షికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో వెతకాలి అని పిచ్చుక సూచించింది. ఈ మాట ఉడతకు చాలా అర్థవంతంగా అనిపించింది. ఉడత వెంటనే చెట్టుపై నుంచి దిగి చుట్టుపక్కల చెట్లు, పొదలు, అడవి దగ్గర అన్నింట్లోనూ తల్లి పక్షిని వెతకడం మొదలుపెట్టింది. చివరికి ఒక పెద్ద చెట్టు కింద తల్లి పక్షి నేలపై పడిపోయి ఉన్నట్లు కనిపించింది. ఉడతకి ఆ తల్లి పక్షి చాలా నీరసంగా ఉండటం గమనించింది. ఉడత ఆ తల్లి పక్షి దగ్గరికి వెళ్లి అడిగితే ఒక వేటగాడి బాణం గురి తప్పి నన్ను తాకింది, అందుకే ఎగరలేకపోయాను అని బలహీనంగా చెప్పింది. ఉడత వెంటనే చెట్టు ఆకులు, కొద్దిగా నీరు తెచ్చి తల్లి పక్షి గాయాన్ని శుభ్రపరిచింది. ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంది. తల్లి పక్షి కొంచెం బలంగా కనిపించగానే ఉడత జాగ్రత్తగా నెమ్మదిగా ఆమెను మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్లింది. తల్లి పక్షి కూటికి చేరగానే పిల్లలు హాయిగా ఊపిరి పీల్చినట్టు ఆమె దగ్గరకు చేరి అల్లాడాయి. పిల్లలను చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకుంది తల్లి పక్షి. పిల్లలు ఆమెను చుట్టుముట్టి ఆనందంగా కూతలు పెట్టి తల్లి పక్షిని ముద్దాడాయి. అది చూసిన తల్లి పక్షికి ఆనంద బాష్పాలు వచ్చాయి. తల్లి పక్షి ఉడతను చూసి నా పిల్లలను నాతో కలిపినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పింది. పిచ్చుక కూడా చిరునవ్వుతో నా సలహా వినడం ఎప్పుడూ మంచిదే, అందుకే అందరూ సురక్షితం కదా అంటూ సరదాగా చెప్పింది. ఉడత, పిచ్చుక, తల్లి పక్షి అందరూ కలిసి సంతోషంగా కూర్చున్నారు. ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఏ పని చేసే ముందైనా మంచివారి సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.